నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అండి కొన్ని విషయాలు ఈరోజు చూసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడి దేవాలయంగా ఉన్న ఆ స్థలం నాకు మనం చేరాలి. ఆ పరిశుద్ధ స్థలం నాకు మనం చేరాలి. అందుకే ప్రభు సజీవ యాగంగా తను తాను సమర్పించుకున్నారు కదా. మరి ఆ ప్రణాళికలో ఏమేమి భూమి మీద ఎలా నెరవేరుతున్నాయి, ఎలా నెరవేరాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 5 వచనములు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కాని నాకొక శరీరమును అమర్చితివి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రం అట రాబోచున్న మేలుల ఛాయ గలది. ధర్మశాస్త్రం ఎటువంటిదంటండి? రాబోతున్న మేలుల యొక్క ఛాయ. ఛాయ అంటే నీడ, 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 నీడ. సో ఈ ధర్మశాస్త్రము దేనికి నీడగా ఉంది? రాబోతున్న మేలులకు నీడగా ఉంది. అంటే ముందు ఒక పెద్ద వ్యక్తి నడుస్తుంటే ఆ వ్యక్తికి వెనకతల నీడ గనక పడితే ఆ నీడని చూస్తున్న వారమే మనమైతే ఆ నీడ ఈ ధర్మశాస్త్రం. సో ఇప్పుడు ఆ నీడలో ఆగిపోయిన ఒక అనుభవం ఉందనుకోండి. అర్థం, ఒక వ్యక్తి ఆ వ్యక్తిని పట్టుకుంటే బాగుంటుందా, నీడని పట్టుకుంటే బాగుంటుందా? నువ్వు ఒక 10,000 ఆ వ్యక్తికి ఇస్తే తీసుకుంటారా, ఆ నీడకి ఇస్తే తీసుకుంటారా? వ్యక్తికి ఇస్తే తీసుకుంటారు. సో ఏది ప్రాముఖ్యం? వ్యక్తి ప్రాముఖ్యం. ముందు వెళ్తున్న వ్యక్తి ప్రాముఖ్యం. అలా రాబోతున్న మేలులకు ఛాయగా ఈ ధర్మశాస్త్రం ఉంది. మనకు ఆ ముందున్న దానిని చూపించడానికి, ఆ శ్రేష్టమైనది పట్టుకోవడానికి మొదటిగా మనం చూస్తున్నది ఈ నీడని. ఏంటి ఆ నీడ? ధర్మశాస్త్రం. ఇప్పుడు నీడ దగ్గర ఆగిపోవాలా? ఆ ముందున్న ఆ ముందున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా? ముందున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు వెనక నుంచి నడుచుకొని వస్తున్నావు, నీడను దాటి ఆ ముందున్న వ్యక్తిని పట్టుకోవాలి. అంతేగాని నీడను పట్టుకుంటే వ్యక్తిని పట్టుకున్నట్ట? చెప్పండి. కాదు. అంటే అర్థం, ఆ నీడ కంటే ఫాస్ట్ గా వెళ్ళి ఆ ముందున్న వ్యక్తిని మనం పట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా అలాగనే
ఎందుకు సంఘం యొక్క స్టాండర్డ్స్ దేవుడు పెంచాలి, పెరగాలి అంటున్నారంటే, ఇదిగో పరుగులు పెడుతూ ఆ ముందున్న ఆ రాబోతున్న ఆ మేలులను మనం పట్టుకోవాలి. అలా పట్టుకోవాలి అంటే ఫస్ట్ నీడని కనుక్కోవాలి, 2 స్పీడ్ పెరగాలి, రాబోతున్న మేలులను ఒక వ్యక్తిగా చూస్తే ఆ వ్యక్తిని మనం పట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా అలాగనే ఇంతవరకు అంటే ధర్మశాస్త్ర యుగం అని చెప్పబడుతున్న ఆ కాలం వరకు కూడా మన ఆలోచన విధానం ఆ ధర్మశాస్త్రం దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రమే ప్రాముఖ్యం అనుకొని ధర్మశాస్త్రమును ఉపదేశించుటకు దేవుడు నియమించిన ఈ యాజకులు ఈ ధర్మశాస్త్రమును జ్ఞానము చేత ఓపెన్ చేసి ఆ రాబోతున్న మేలులను ప్రజలకు చూపించాలి. దాన్ని ఇంకొంచెం క్లియర్ గా చదువుదాం. రండి వెళ్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుదాం. గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనములు. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది వినడానికి కూడా చాలా భయంకరమైన మాట, కానీ వాక్యంలో అదే రాసి ఉంది. యాజకులు సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క దూతలటండి. వారు ఏం చేయాలి? జనులకు ధర్మశాస్త్ర విధులను నేర్పించాలి. దాని అర్థం జనులు అక్కడ ఆగిపోమని కాదు, ఆ విధులను నేర్చుకుంటూ ఆ ముందు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నా లేదా రాబోతున్నా ఆ మేళ్ళను పట్టుకోవాలి. అంతే కదా. ధర్మశాస్త్ర విధులు, ధర్మశాస్త్రం అంటే ఏంటి? నీడ. ఆ నీడను కరెక్ట్ గా చూపించడానికి దేవుడు యాజకులను నియమించారట. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? ఆ నీడను కూడా సరిగా చూపించట్లేదట. మీకు అర్థమైందా? కనీసం నీడను సరిగా ఐడెంటిఫై చేస్తే దాని స్పీడ్ పెంచి ఆ మార్గము తప్పిపోకుండా ఇంకా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఆ రాబోతున్న మేళ్ళను గట్టిగా పట్టుకోవడానికి, చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటి? అసలు నీడనే సరిగా చూపించట్లేదట. మరి ప్రభు కోపం వస్తుందా రాదా చెప్పండి? ఎందుకు? నువ్వు నీడనే సరిగా చూపించకపోతే ఎలా? ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి సంవత్సరానికి ఒకసారి. వాటికి ప్రిపరేషనే కదా యూనిట్ ఎగ్జామ్స్.
అవునా కదా చెప్పండి. అవును. ఇప్పుడు ఆ యూనిట్ ఎగ్జామ్సే అవుట్ ఆఫ్ ద సిలబస్ నేర్పించి అవి ఇస్తే ఈ వ్యక్తి ఫైనల్ ఎగ్జామ్స్ కి రెడీ అవుతారా? ఒకటి, అటు ఫైనల్ ఎగ్జామ్స్ పరిగెట్టుకుని వస్తాయి. రెండు, మన కాలం ప్రకారం మనం దాని వైపు పరిగెడుతూ ఉంటాం. ఏది ఆగదు. ఎగ్జాక్ట్ గా అలాగనే నీడనే రాంగ్ గా చూపించినప్పుడు, అంటే సరిగా చూపించలేనప్పుడు, ఈ వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్ళి ఆ మెయిన్ పోర్షన్ ఎలా పట్టుకుంటారు? అందుకనే ప్రభు ఏమంటున్నారు, అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకం చేసి ఉన్నారు. ఎవరితో చేసిన నిబంధన? ఎవరితో చేసిన నిబంధన? లేవీయులతో చేసిన నిబంధన. చెప్పండి. లేవీయులతో చేసిన నిబంధన నిరర్థకం అయిపోయిందట. అంటే అపాయింట్ చేయబడిన టీచర్స్ సరిగా టీచ్ చేయలేనప్పుడు ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారంటే తనే దిగి వచ్చి టీచ్ చేస్తున్నారు. అలా యేసు ప్రభు వారు తను ఆ మొదట ఉన్న ప్రణాళిక నెరవేర్చడం కోసం మెల్కీసెదెకు క్రమంలో వచ్చారు. ఇప్పుడు లేవీయులతో చేసిన నిబంధన నిరర్థకమైంది కదా, మెల్కీసెదెకు క్రమంలో వచ్చి ఇక్కడ చేయవలసిన కార్యం అంతా అక్కడ పూర్తి చేస్తున్నారు. ఆమె నేను చెప్తాం. సో ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం నేర్పించడానికి రిపీటెడ్ యాక్షన్స్ ఒక బిహేవియర్ ఎలా అవుతుందో అలా రిపీటెడ్ గా చేస్తున్న కొన్ని పనులు, అలవాటుగా చేస్తున్న పనులు ఆచారాలుగా మారిపోతున్నాయి కాదంటారా? ఇప్పుడు ఆ నీడ అయిన ధర్మశాస్త్రం చుట్టూ చేయవలసిన పనులే జ్ఞానంను బట్టి చేయకుండా జ్ఞానం అనే తాలపు చెవులు ఎత్తుకుపోయి ఇప్పుడు అక్కడ పరిస్థితులన్నిటినీ కూడా పాడు చేసి అనేకులను అభ్యంతరపరిచి ఏర్పాట్లో ఉన్నవారు కూడా దాని పక్కకి కూడా రాకుండా చేసి దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికల్లోనికి ప్రజలు రాకుండా అభ్యంతరపరుస్తున్న ఏ నిబంధన అయితే ప్రభు చేశారో ఆ నిబంధనను నిరర్థకం చేశారు. దేని వలన? ఈ ముందు చెప్పబడిన క్రియల వలన. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనుషులు కల్పించిన ఆ ఆచారాలు వారిని కనీసం నీడ యొద్దకు రానిస్తుందా? చెప్పాలి. రానివ్వదు. అందుకే ప్రభు నూతన నిబంధన చేయాలని, నూతన నిబంధన చెయ్యాలని ప్రభు చూస్తున్నారు. ఏమిటా నూతన నిబంధన? ఎలా ప్రభు దానిని ఆయనలో నెరవేరుస్తున్నారు? ఈ మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన ఈ యేసు ప్రభు ఎలా దానిని నెరవేరుస్తున్నారు అనే విషయాన్ని చూడ్డానికి వెళ్దాం రండి. 10వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దాం. చూడండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి.
ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఏమి ఆయన కొట్టివేస్తున్నారు, ఎలా దానిని చూపిస్తున్నారు అంటే, అందుకే చూడండి, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగా చేయ నేరవు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం యొక్క మార్గములు నేర్పించవలసి ఉంటుండగా ఆ మార్గములు నేర్పించకుండా బలులు అర్పించడం నేర్పించారు. కొంచెం అర్థం చేసుకుందాం. ధర్మశాస్త్రమే ఒక నీడ. ఆ మాట ఫస్ట్ చెప్దాం, చెప్పండి అందరం. ధర్మశాస్త్రమే ఒక నీడ అని చెప్పండి. ధర్మశాస్త్రమే ఒక నీడ. ఇప్పుడు దానిని సరిగా గ్రహించడానికి మార్గములు, అంటే ఆ ధర్మశాస్త్రం యొక్క మార్గముల్లో నడుస్తూ ఉంటే ఆ ముందున్న ఆ శ్రేష్టమైన ఆ ముందున్న మెయిన్ పోర్షన్ ని మనం పట్టుకోగలుగుతాం. కానీ అసలు ధర్మశాస్త్రం దగ్గరికి తీసుకుని రావడమే ఒక రాంగ్ డైరెక్షన్ లో తీసుకుని వచ్చారు. ఎలా తీసుకుని వచ్చారు? ధర్మశాస్త్ర విషయంలో విధులను నేర్పించాలి, ఆజ్ఞలు నేర్పించాలి, కట్టడలు నేర్పించాలి, అవి చేయడానికి శ్రద్ధ నిలపాలి. ఎవరు పూర్ణమైన ప్రేమ కలిగి ఉంటారో, దేవుని పట్ల శ్రద్ధాభావములు కలిగి ఉంటారో, భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రం వాటిని గట్టిగా పట్టుకొని దానిలో నిలబడగలుగుతారు. అలా అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నువ్వు ఇది చేయకపోతే ఈ బలి అర్పించాలి, నీ విషయంలో ఇక్కడ పాపం జరిగితే ఈ బలి అర్పించాలి అని ప్రభు ఎందుకు ఫైన్ కట్టమన్నారు? ఒక మాట చెప్తా చూడండి. నువ్వు చాలా ఖచ్చితంగా 5వ తారీఖు కల్లా ఒక బిల్ పే చేయాలి. నువ్వు 5వ తారీఖుకి బిల్ పే చేయకపోతే నీకు ఫైన్ పడుతుందని చెప్పారనుకోండి. యాక్చువల్ గా ఫైన్ ఎందుకు? నీలో 5వ తారీఖు కల్లా బిల్లు కట్టాలి అనే ఒక భయం పుట్టించడానికి, ఇంకా ఆ పంక్చువాలిటీ మెయింటైన్ చేయించడానికి. కానీ 6వ తారీఖు కడతా, 7వ తారీఖు కడతా, ఇదిగో నీ ఫైన్ అని ఇచ్చేస్తే ఆ మొదటి పెట్టిన రూల్ కి ఏమైనా వాల్యూ ఉందా? లేదు. పిల్లలకి మనం చెప్తాం, నువ్వు ఇలా చేయకపోతే నీకు ఈరోజు అన్నం పెట్టినాం అన్నాం అనుకోండి, అన్నం పెట్టవు అంతేగా నేను తిన్నాం అన్నారు అనుకోండి, మనం వాళ్ళకి అన్నం పెట్టకూడదని మనం అలా చెప్తామా? కాదు. వాళ్ళు ఆ విషయం మీద శ్రద్ధ పెట్టాలి, ఆ రూల్ ఏంటో నేర్చుకోవాలి. మన మనస్సు మార్చడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ అవతల వ్యక్తి దానిని అపార్థం చేసుకొని విపరీత భావంతో గనక బిహేవ్ చేస్తే అది మనకి ఎంత దుఃఖకరంగా మారుతుందో, ఎగ్జాక్ట్ గా అలాగనే ప్రభువుకి కూడా దుఃఖకరంగా మారిన పరిస్థితులు అవి. నువ్వు ఈ పాపం చేస్తే ఈ రకమైన బలి ఇవ్వాలి అని చెప్తే దాని అర్థం నువ్వు ఈ పాపం చేయడం మానమని కదా. కానీ అక్కడ ఏం జరిగింది? నేను పాపం చేస్తా, ఇదిగో నీకు బలి. ఒక పాపానికి ఒక గొర్రె, ఓకే 2 పాపాలు, 10 పాపాలు చేసా, 10 గొర్రెలు తీసుకో అని రక్తపాతం అక్కడ చేస్తూ, అంటే అలా ఒక నదిలాగా రక్తం ప్రవహింపజేసి ఇదిగో నువ్వు కోరుకుంటున్న బలులన్నీ ఇచ్చేస్తున్నావు అంటే ప్రభుకి ఏమైనా సంతోషం ఉంటుందా దాంట్లో? ఆయన కోరుకుంటున్నది ఏంటి? ఆ రక్తమా? ఆ గొర్రెల రక్తమా? ఆ మేకల రక్తమా? కాదు. మన హృదయంలో
మనస్సు మారాలి, మన హృదయంలో ఒక మార్పు రావాలి, మన జీవితంలో ఒక మార్పు రావాలి అని ఆయన తిన్నని మార్గంలో పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఫైన్ కట్టడం ఆచారంగా మారిపోయింది. ఆజ్ఞను పాటించడం ఆచారంగా మారలా, ఫైన్ కట్టడం ఆచారంగా మారిపోయింది. ఆ సన్నని లేయర్ అర్థమైందా? పైగా ఏమంటున్నావు, మేము ఫైన్ కట్టలేదా అని ఒక విపరీత భావం హృదయంలో ప్రారంభం అవుతుంటే ప్రభు కోరుకుంటున్నది అదేనా? క్రమశిక్షణ అదేనా? కాదు కదా. అందుకే దేవుడు లేవీయులతో చేసిన ఆ నిబంధనను నిరర్థకం చేయడమే కాదు, అది అసలు అవి పాప పరిహారాన్ని ఇవ్వట్లేదు, దాని మొత్తాన్ని కూడా కొట్టివేసి దేవుడు రెండవ దానిని స్థిరపరుస్తున్నారట. ఇది మనకు అర్థం అవ్వాలి. ప్రభు దగ్గరకు వస్తున్న మనం మన ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించడం అంటే ఒక 10 మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని 1 గంట సేపు లేకపోతే 2 గంటల సేపు పాటలు పాడేసి ఉద్రేకపూర్వకంగానో ఉజ్జీవం అనుకుంటూనో చేయడం వలన అది కాదు కదా. అది సత్యంతో ఆరాధించడం అవుతుందా చెప్పండి? పరప్రేరేపణ లేకుండా, వస్తు ప్రేరేపణ లేకుండా నీ లోపల నుంచి సత్యమును బట్టి ఆయనను నిజముగా స్తుతించడం ఎప్పుడు వస్తది తెలుసా? ఆయనతో ఆ కనెక్షన్ లోనికి వెళ్ళినప్పుడే, ఆయన మన కొరకు ఏమి చేశారో గ్రహించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు చూడండి 9వ వచనం, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఎవరికి చెప్తున్నారు? తండ్రి చిత్తం. తండ్రి చిత్తం చేయడం ఫెయిల్ అయినప్పుడు కట్టమని చెప్పిన ఫైన్ ని ఆచారంగా మార్చిన పరిస్థితులన్నిటినీ కొట్టివేసి అసలు నీ చిత్తం చేయడం అంటే ఎలా, ఆ డెడికేషన్ ఎలా ఉండాలి, ఆ నిబంధత ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తూ ప్రభు అక్కడ మాదిరిగా నిలబడ్డారు. యేసు ప్రభు చేస్తున్న పని అదే. అలా చేస్తూనే నీ చిత్తం చేయడానికి నేను వచ్చానని చెప్తూ ఇవన్నీ ఏవి ఇప్పుడు పాప పరిహారార్థం కోసం అర్పిస్తున్న ఈ బలులు, ఈ రక్తము, ఇవన్నీ ఉన్నాయే, వీటన్నిటిని కూడా ఒక రాంగ్ వేలో చూపిస్తూ ఉన్న యాటిట్యూడ్ ని మార్చడానికి మొట్టమొదటిగా యేసు ప్రభు తానే బలి చేస్తూ తను ఈ ప్రత్యక్షతలను ఇస్తున్నారు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఆల్రెడీ చెప్పారు, లేవీయులతో చేసిన నిబంధనని నేను నిరర్థకం చేస్తున్నానని. అర్థం మరి ఇంకొక నిబంధన ఉంటదనే కదా అర్థం. ఇది తీసేస్తున్నానంటే ఇంకోటి ఇస్తాననే కదా అర్థం. మరి యేసు ప్రభువులో అది ఎలా చేశారు, ఏమిస్తున్నారు చూడండి. 10వ వచనం, యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసే చనిపోయారు, ఓకే, కానీ ఆ యేసు చనిపోవడం వలన మనం చనిపోయి
ఆయనతో పాటు తిరిగి బ్రతికిన వారంగా రావాలి. అప్పుడే ఆయన చేసిన ఆ త్యాగం గాని ఆ కార్యం కానీ ఫలిస్తుంది. ఇంతవరకు నీ కొరకు ఒక గొర్రెపిల్ల చనిపోతే నీకేమనిపించలా? ఫైన్ కట్టానుగా అన్న ఫీల్ లో ఉన్నాం, కరెక్ట్ గానే చేశానుగా అన్న ఫీల్ లో ఉన్నాం. కానీ నా కొరకు యేసయ్య చనిపోయారు అనే ఆ ఫీల్, ఆ కనెక్షన్, ఆ రక్తంతో ఉన్న ఆ కనెక్షన్, ఆ ఫీల్ లోపలికి ఎంటర్ అవ్వకుండా నువ్వు మరలా పాపం చేస్తూనే ఉంటావు. ఎప్పుడైతే ఆ కనెక్షన్ లోకి వెళ్తామో, ఎప్పుడైతే ఆ ఆలోచన మన లోపల మార్పుని తీసుకుని వస్తుందో, ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో అది యేసు ప్రభులో నెరవేరుతుంది. ఆమేనని చెప్తాను. అప్పుడే మనం పరిశుద్ధపరచబడతాం. అంతవరకు అపవిత్రత అలా కంటిన్యూ అవుతూనే ఉంటది. చూడండి, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండును. ఈ బలులు పాపమని తీయగలవా? పాప హృదయాన్ని మార్చగలవా? కనీసం పాపాన్ని తీయగలవా అంటే లేదు. కానీ యేసు ప్రభు చేసిన బలి అటువంటిది కాదు. ఆయన చేసిన బలి యొక్క ఆ పవర్ ఎటువంటిది తెలుసా? ఆయన మధ్యలో నించొని చేతులు చాచారే, ఒక చేయి పాస్ట్ కి ఒక చేయి ఫ్యూచర్ కి వేయండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక చెయ్యి పాస్ట్ కి పంపించండి, ఒక చెయ్యి ఎక్కడ పంపిస్తారు? ఫ్యూచర్ కి పంపించండి. ఇప్పుడు చూడండి, ఆ పాస్ట్ లోనికి వెళ్ళిన చెయ్యేమో ఆది వరకు, ఈ ఫ్యూచర్ లోకి వెళ్తున్న చెయ్యేమో అంతం వరకు. మొత్తానికి కావలసిన బలి, ఆ త్యాగం ఆ శిలువ మీద ఆయన చేశారు. సో ఈ మధ్యలో ఉన్న మనం, ఈ మధ్యలోని కనుక మనం ఆయన చెంతకు చేరితే ఎక్కడికి వెళ్తాం? ఆయన రెక్కల నీడలోకి వెళ్తాం. ఆమేనని చెప్పండి. అక్కడ ఆ రెక్కల నీడలో మనకేం వస్తుంది తెలుసా? స్వస్థత వస్తుంది. దేనికి? క్యాన్సర్ కి కాదు, ఫైబ్రాయిడ్ యూట్రస్ కాదు, ఒక జ్వరానికి కాదు వచ్చేది స్వస్థత. హృదయం. నాకు చెప్పండి దేనికి? మోసకరమైన హృదయంలో మోసమును సెపరేట్ చేస్తుంది ఆ స్వస్థత. హానికరమైన హృదయం ఉండేనే ఆ హానికరమైన హృదయాన్ని అది హాని లేకుండా ఆ విషమును తీసేస్తుంది ఆ రక్తం. కపటమైన హృదయం ఉండిందే, దానిలో ఆ కపటంతో ఫైట్ చేసి ఆ కపటాన్ని దూరం చేస్తుంది మనలో నుంచి. ఎప్పుడు కూడా పాపం చేయడానికి పరిగెడుతున్న కాళ్ళు ఉన్నాయే, అవి ఇక పాపం వైపు పరిగెట్టవు, దాని డైరెక్షన్ మార్చుకుంటాయి. నేను చెప్తున్నాను. పూర్తిగా స్వస్థత అప్పుడు కలుగుతుంది ఆయన రెక్కల నీడలోనికి వెళ్ళినప్పుడు. వెటి నుంచి అయినా రా. ధర్మశాస్త్రము ఒక నీడను ఆశ్రయించినట్టే, కానీ యేసయ్యను ఆశ్రయించడం ఆ నిజ స్వరూపాన్ని ఆశ్రయించడమే. ఈ గ్యాప్ లో కష్టపడ్డారండి 2000 సంవత్సరాల క్రితం.
ధర్మశాస్త్రం విడిచిపెట్టి యేసులోనికి రావడానికి, విశ్వసించడానికి, ఆయనను విశ్వసించడానికి అష్ట కష్టాలు పడ్డారు. ఈరోజు నన్ను ఆ స్టేజ్ దాటించారు కదా. మనం ఫస్ట్ ఆశ్రయించిందే యేసయ్యని కదా, అవునా కాదా చెప్పండి? అవునండి. ఈనాటికి కూడా ఇంకా యేసయ్యని అంగీకరించలేని స్థితిలోనే ఆ ఒరిజినల్ ఒలివ కొమ్మల్ని ఉంచారు కదా ప్రభు. దేనికి మనకిస్తున్న సమయం కొరకే. మరి ఈ గ్యాప్ లో ఈ రక్షణని మనం ఎలా నిర్లక్ష్యం చేస్తాం? చెయ్యొద్దు. నీడని ఆశ్రయించడానికి వచ్చిన ఏ మిస్టేక్ ఇప్పుడు మనలో జరగకూడదు. అక్కడ ఏం జరిగింది? ధర్మశాస్త్రం ప్రకారం వస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ బలి అర్పిస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ ఆచారంగా మారిపోయింది. యేసు ప్రభు వారు ఒక్కసారి కావలసిన ప్రాయశ్చిత్తం చేసేసారు. ఇప్పుడు మనం ఒక్కసారి ఆయన యొద్దకు వెళ్ళి పశ్చాత్తాపడ్డామా, మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు. చెప్పండి, ఒక్కసారి వచ్చి వెనక్కి పోవద్దని. వెనక్కి పోవద్దు. పడి లేస్తూ ఉన్న అనుభవాలు. ధర్మశాస్త్రం అనుసరించిన జనాంగానికి మనకి తేడా ఏముంటదండి? సీరియస్ అవుదాం. పక్కవర్తో చెప్పండి, కొంచెం సీరియస్ అవుదామని. ఏమేం తీర్మానం తీసుకుంటున్నావు నాన్న? రోజు నేను దూషణ మాటలు మాట్లాడను, కపటపు మాటలు మాట్లాడను, ఎవరి మీద దొంగ సాక్ష్యాలు చెప్పను. ఎన్నెన్ని తీర్మానాలు తీసుకుంటున్నాం? ఎన్నెన్ని తీర్మానాలు మన వెంట వచ్చాయి చెప్పండి? అబద్ధం ఆడను, మొహం చూడను, ఇవన్నీ తీర్మానాలు తీసుకోవట్లేదా? మరి వాటన్నిటి మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం అంటే మనం ఆయన యొద్దకు నిజముగా రాలేదని అర్థం. ఇప్పుడు చూడండి ఒకసారి 11వ వచనం, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండును. అటువంటి యాజకత్వం నుండి ప్రభు వేరుపడి శ్రేష్టమైన యాజకత్వం చేశారండి. ఎలా చేశారో చూడండి. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పీఠంగా చేయబడు వరకు కనిపెట్టుచు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. ఆయన శత్రువులను ఆయన పాదముల కింద పెడతానని ప్రభు చెప్పి ఉన్నారు కదా. తండ్రి అయిన దేవుడు చెప్పారే, ఆ సమయం కొరకు అక్కడ కనిపెట్టుకుని కుడిపార్శ్వంలో కూర్చున్నారట. ఇంకా మనం ఏం చేస్తున్నాం? ఆయన శత్రువులు తీసుకొని చిన్నెత్తిమే పెట్టుకుంటున్నాం. మన స్థానం ఎక్కడ? కాలు కింద. చెప్పండి. జీవంను అనుగ్రహిస్తున్న యేసు ప్రభుని వద్దనుకొని మరణ బలం గలవాని నేను ఎత్తువేం పెట్టుకుని ఏం ప్రయోజనం? ఆయన చేయవలసిన పాప పరిహారార్థ బలి ఒక్కసారి ఆయన చేశారు. కానీ మనం దానిని ఆశ్రయించకుండా అది మనం ఆపాదించుకోలేం. నీ బ్యాంక్ లో డబ్బులు పడ్డాయి నాన్న, నువ్వు వెళ్ళి తీసుకోకుండా అది నీకు ప్రయోజనకరమా?
నీ ట్యాంక్ ఫుల్ గా నిండింది, నీ ట్యాప్ ఓపెన్ చేయకుండా ఆ వాటర్ నీకు వస్తాయా? అలా యేసుప్రభు చేయవలసిన కార్యం ఆయన చేశారు, కానీ దాన్ని ఆశ్రయించకుండా మనం అది పొందలేం. అందుకే ఆ పరిస్థితులు మార్పు పొందాలని ఆయనని నిజంగా ఆశ్రయించు మనం ధర్మశాస్త్రంను ఆచరించిన వారిలో ఏది నెరవేర్చబడలేదో అది యేసు ప్రభుని ఆశ్రయించిన వారిలో నెరవేర్చబడడానికి, మనలో అది నెరవేర్చబడడానికి ఒక గ్రేట్ చేంజ్ కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ ఏం చెయ్యకూడదో నేర్చుకుని మనం ఇక్కడ చేయకుండా జాగ్రత్త పడాలి. అక్కడ ఏం చెయ్యాలని ప్రభు ఆశపడ్డారో తెలుసుకొని ఇక్కడ మనం అది చెయ్యాలి. మనం 4 ఆస్పెక్ట్స్ లో చూస్తున్నాం. 1, ధర్మశాస్త్రంలో ఉన్న యాజకులు. 2, నూతన నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడైన యేసయ్య. 3, అక్కడ ప్రజలు దానిని ఎలా ఆశ్రయించారు. 4, ఇప్పుడు మనం ప్రజలుగా ఎలా ఆశ్రయించాలి. ఈ 4 ఆస్పెక్ట్స్ లో మనం ఈ విషయాలను చూస్తున్నాం. అక్కడ యాజకుల రోల్ ఏంటో చూసాం, ఇక్కడ యేసయ్య రోల్ ఏంటో చూసాం. పాత నిబంధనలో ఉన్న ప్రజల యొక్క రోల్ ఏంటో చూసాం. ప్రస్తుతం మన రోల్ ఏంటి అని ఒక ప్రశ్న మన ముందుంది. దీనికి మనం నోటితో సమాధానం కాకుండా జీవితంతో, ప్రవర్తనతో చెప్తామా? దేంతో చెప్దాం? ఆన్సర్ దేంతో చెప్తాం చెప్పండి? జీవితంతోనూ ప్రవర్తనతోనని చెప్తాం చెప్పండి. ఇంకొక మాట యాడ్ చేద్దాం, మిగిలిన శేష జీవితంతో ఆన్సర్ చెప్దామని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం.